మహాశివరాత్రి ఏటా ఒకసారి జరిగే పండుగ. నగరాలలో గ్రామీణ ప్రాంతాలలో జరిగే ఆ పండుగ వేరు, ఆ శివుని కొలుపు వేరు, ఆ శివుని పూజ వేరు. ప్రస్తుతం మనం ఉన్నది నల్లమల్ల అడవి, అప్పాపూరు చెంచుపెంటలో ఉన్నాం. ఇక్కడ దీనికి దగ్గరలో ఉన్న బావరాపూర్ దగ్గర పెద్ద ఎత్తున చెంచుల మహాశివరాత్రి పండుగ జరుపుతున్నారు. పోయినేడు కంటే ఈసారి ఘనంగా చెంచులు జరుపుకుంటున్నారు. మిగతా పండుగలకు దీనికే మౌలికంగానే తేడా ఉంది, దీని బేసిక్లోనే తేడా ఉంది. శివుడు వీళ్ళకున్న సంబంధం ఏంది, శివుణ్ణి వీళ్ళు ఎట్లా కొలుస్తున్నారు, బయటి పూజకు ఈ పూజకు తేడా ఏమిటి, శివుణ్ణి వీళ్ళు తమలో భాగం అనుకుంటారా, ప్రకృతిలో భాగం అనుకుంటారా, తమ శరీరంలో ఒక భాగం అనుకుంటున్నారా, శివుణ్ణి వీళ్ళు ఎట్లా కొలుస్తున్నారు, శివుడు కేవలం దేవుడేనా, శివుడు అంతకు మించి ఇంకేదైనా ఉందా, వీరి పూజా విధానం ఏమిటి, వీళ్ళు ఎట్లా శివుని కొలుస్తున్నారు, వాళ్ళు ఏం కోరుకుంటారు, వాళ్ళ జీవితం ఏమిటో తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ఉన్న నల్లమల్ల అడవిలోని అప్పాపూరు చెంచుపెంట, ఆ చెంచుపెంటలో ఉన్న గురువులు ఇద్దరు ఉన్నారు. వారిని అడిగి వారి పూజా విధానం ఏంటో తెలుసుకుందాం. నమస్తేనే. నమస్తే సార్. ఏం పేరు నీ పేరు? నా పేరు తోకల చిన్నమలయ్య సార్. చిన్నమలయ్య, అప్పాపురం సార్. అప్పాపురం. అవును సార్. గురువా? అవును సార్, గురువే. గురువు గారు మీరు? అవును సార్. ఆయన ఏం పేరు? పేరు నా పేరు రామపురం గురువయ్య సార్. రామారపు రాంపురం గురువయ్య. రాంపురం గురువయ్య. అంటే మీ పెంట రాంపేటనా, రాంపురం పెంటనా? రాంపురం పెంట సార్. ఒకసారి నాకు చూపిస్తారా మీరు పూజ ఎట్లా చేస్తారు, దేవుణ్ణి ఎట్లా తీసుకొని పోతారు? ఊర్లలో అయితే కనుక మంత్రాలు ఉంటాయి, పండితులు ఉంటారు, మంత్రోచ్చారణ చేసుకుంటూ తర్వాత రకరకాల పూలు చల్లుకుంటూ తీసుకొని పోతారు. శివాలయం అనగానే ఒక పెద్ద దేవాలయం ఉంటుంది, రాతి కట్టడం మేడ ఉంటుంది, రాతి స్తంభాలతో నిర్మాణం ఉంటుందని సహజంగా అనుకుంటాం. దేవతామూర్తులు అక్కడనే ఉంటాయి అనుకుంటాం. ఇదంతా గుడిసే, ఇది గడ్డితో వేసిన గుడిసే. ఇవి అడవిలో దొరికిన కట్టెలు, అవి ఎదురు బొంగులు, వీటితో నల్లిన చిన్న ఒక పందిరి లాంటి ఒక సపారం. ఈ లోపల ఒక గుడిసె. ఈ గురువులు ఇద్దరు, ఈ గురువుల లోపల ఎన్నుకున్న గుడిసె ఇది. వానొస్తే కారుతుంది, ఎండొస్తే ఎండుతుంది. దేవుళ్ళు కూడా అక్కడనే ఉంటారు. వీళ్ళ జీవితం ఎట్లుందో వాళ్ళ దేవుడు అట్లే ఉన్నాడు, వీళ్ళు ఎట్లా ఉంటారో వాళ్ళ దేవుడు అట్లే ఉన్నాడు. బయటి సమాజానికి, బయటి ప్రపంచానికి ఏమాత్రం పొంతన పోలిక లేని జీవితం వీళ్ళదైతే వాళ్ళ దేవుడు అంతే. ఆ దేవుడు కొలువైంది ఇక్కడనే. కాకపోతే వీళ్ళ ఇండ్లకు గుడిసెలకు ఇంత పెద్ద దర్వాజా కింద కడప ఉండదు, కానీ వీళ్ళ దానికి ఒక కడప ఏర్పాటు చేస్తున్నారు. తర్వాత లోపల దేవతా విగ్రహాలు ఉన్నాయి, అది కూడా ఎక్కడక్కడ చిల్లీలు పడ్డాయి, దానికి అక్కడక్కడ రంధ్రాలు పడినాయి గుడిసె మొత్తానికి. ఈ పూజా విధానం ఏదో తెలుసుకున్నాం. ఎదులని కట్టేసుకుంటాం, కట్టేసుకొని మేత వేస్తాం. మేత తిన్నాక నీళ్ళు తాపుతాం. నీళ్ళు తాపిన తర్వాత ఊదిపి కొమ్ములకు రుద్దుతాం. కొమ్ములకు రుద్దిన తర్వాత నీటిలో కుంకుమ పెడతాం. కుంకుమ పెట్టి ఓం నందీశ్వర అని ఓం నందీశ్వర అని దర్శనం చేసుకుంటాం. చేసుకున్న తర్వాత ఇంకా లోపలికి పోయి ఇంకా స్వామికి పూత, గోగు పూత, కొండ గోగు పూత, ఇది మురళి పూత, సారపప్పు అంటారు. అది చిన్నప్పుడేమో మురళి పప్పు వస్తుంది, దాంట్లో ఆ పూత చేస్తాం. ఆ పూత చేసి ఆ దేవునికి పెడతాం. పెట్టి నీ ఒక చెట్టు బంక ఉంటుంది, ఆ బంక చేస్తాం. ఆ చేసి నిప్పులు వేసి దాంట్లోనే సాంబ్రమ ఊద వస్తుంది. ఆ దాంట్లోనే మన ఆతకాపురం బిల్లలాకే ఆరతి కూడా ఇవ్వచ్చు. దాంతో ఆరతి కూడా ఇవ్వచ్చు. దాని స్వామికి తిప్పుతాం. స్వామికి ఆరతి ఇచ్చి మొక్కుతాం. స్వామి మల్లికార్జున స్వామి, బౌరమ్మ తల్లి, గెడ్డిన దాన్ని తిరుగులాడతాం. మేము ఇక్కడ గెడ్డిన దాన్ని తిరుగులాడతాం. మాకు గెడ్ల అడవిలో పోయినా కూడా మాకు ఏ కూర జంతువు అనేది మాకు అడ్డం రావద్దు. మాకు అడ్డం రావద్దు. మేము మంచిగా పోయి ఆనందంగా పోయి ఆ అడవిలో ఏమైనా దొరికితే పండే కానీ, పలారం కానీ, గడ్డే కానీ ఏదో కానీ తెచ్చుకుంటాం. చేసుకొని కూడా ఆ గడ్డ అయితే ఉడకపెడతాం. ఆ శివయ్యకి కొంచెం మెత్తడి గడ్డ పెట్టేది, దేవునికి ఆడ పెట్టేది. ఈ అమ్మకు ఒక గడ్డ పెట్టేది, అయ్యకు ఒక గడ్డ పెట్టేది. స్వామి నాకు గడ్డలు బాగా దొరకాలి, తేనెలు బాగా దొరకాలి, నీకు పెడతాను, నేను తింటాను స్వామి, ఇంతకు తప్ప ఏం లేదు, నాకు బాగా పుట్టుబాటు కావాలి. అడిగిపోయినా తేనె దొరకాల, మంచిగా గడ్డలు దొరకాలి, ఉడుములు దొరకాలి, అన్నీ దొరకాలి. నీకేమి మేము డబ్బు అడుగుతలేము, నీకేమి మేము ఇండ్లు అడుగుతలేము. మా జీవితాలు చల్లగా కాపాడు, అంతే మా కోరికలు. చల్లగా కాపాడితే చాలు మాకు. పిల్లల్ని, పెద్దల్ని, గుడ్లు, గోదా.
నగరాల్లో ఉన్న వాళ్ళైతే దేవుని మొక్కునేది స్టాక్ మార్కెట్లో షేర్లు దొరకాలని, బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ బాగుండాలని మనం కోరుకుంటే, నగరాల్లో ఉన్న వాళ్ళు కోరుకుంటే, అడవిలో బతికే వీళ్లకు మంచి మంచి గడ్డలు ఏరుకొని వస్తే ఆ గడ్డలనే దేవునికి నైవేద్యంగా పెడుతున్నారు. మన దగ్గర మనకు పేర్లు తెలియని పూజా సామాగ్రి ఉంటుంది, చాలా మందికి తెలియని ప్రసాదాలు ఉంటాయి, ఎన్నో కొన్ని తెలుసు. కానీ వీళ్ళకి తెలిసిన ప్రసాదం ఒకటే, వాళ్ళ జీవితంలో ఉన్నది, వాళ్ళు తినేది, వాళ్ళు దేవునికి పెట్టుకునేది, అందులో వాళ్ళు ఏరుకునే కందగడ్డలు. అడవులకు వెళ్తే వాళ్ళు మొక్కుకునే దేవుణ్ణి క్షేమంగా తిరిగి మళ్ళీ గుడిసెకు రావాలని. ఇండ్లు కోరుకోవడం లేదు, డబ్బు కోరుకోవడం లేదు, వాళ్ళు ఇప్పుడు బతుకుతున్న ఈ గుడిసె ఇది ఉంటే చాలు, ఈ జీవితం ఉంటే చాలు అనే చాలా చిన్న కోరికలు వాళ్ళు దేవుణ్ణి కోరుకునేది. ఇందులో ఇక్కడ ప్రకృతి సంబంధమైన పూజ కూడా, వాళ్ళు పశువులు, నందీశ్వరుడు పశువు ఒక భాగం వాళ్ళ జీవితంలో పాలిస్తుంది, పశువు ఒక భాగం వాళ్ళ జీవితంలో దాన్ని ఆదుకుంటుంది. వాళ్ళు వేసే మేత కూడా, ఆ మేత వేసిన తర్వాత పశువుకు మొక్కిన తర్వాత తన దేవుని దగ్గరికి వెళ్తున్నారు. ఇది అసలు శిశలైన ప్రకృతి పూజ, అసలు శిశలైన మనుషుల పూజ, సగటు మనిషి పూజ, అడవి మనిషి పూజ, బతుకు పూజ, ఇది చెంచుల పూజ. ఈ గుడిసెనే దేవాలయం. దేవుని కట్టుకున్న ఒక గంట ఉంది, ఇక్కడ ఒక ఆయుధం కూడా ఉంది. ఇది పట్టుకోవచ్చా మేము? ఇది ఒక ఆయుధం ఉంది ఇక్కడ. బహుశా ఇది వీళ్ళ జీవితంలో, వీళ్ళ వేటలో ఒక భాగము, మరి ఏమిటో కానీ ఒక చిన్న ఆయుధం కూడా ఇక్కడ ఉంది. వీళ్ళు పట్టుకున్న ఆయుధం ఇది. దీనికి సంబంధించిన వివరాలు తెలుస్తున్నాం. వాయుగుండం అంటారు సార్, వాయుగుండం అంటే ఈ వాయుగుండానికి మిసిగా పెడతాము, మిసిగా దీపం పెడతాము, మిసిగా అగ్గి లేదానికి దీపం పెడతాం. దీపం గురించి మిసిగా పూలన్నీ చుట్టుముట్టు పెట్టి, మిసిగా బొట్లు పెట్టి ఆళ్ళంగా ఉండి చూసి గోరఖనాథ్ చెమట అంటారు. చెమట ఏదో దీంతో ఏమంటే ఇట్లా ఇట్లా తీసేస్తాం. ఇట్లా ఎవరు మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు ఇట్లా ఇట్లా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, పార్వతీ పరమేశ్వర, ఓం నమ శివాయ, నిన్నే నమ్మితిరా పరమేశ్వర, నన్ను కాపాడు తండ్రి పరమేశ్వర. ఇక్కడ నిప్పులు లేనందుకు చిన్న దీపం, ఇక్కడ పువ్వులు కూడా ఎక్కడ కొన్నవి లేవు. వీళ్ళ ఇంటి పక్కల, వీళ్ళ జీవితం పక్కన, వీళ్ళ గుడిసె పక్కన ఏవైతే దొరుకుతాయో అవే పువ్వులను ఇక్కడ పెట్టుకొని పూజ చేస్తున్నారు వీళ్ళు. ఇక్కడ దేవతామూర్తుల విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. ఈ పూల పేరు ఒక అడవిలో ఉంటుంది, కొండగోగు చెట్టు అని. ఆ కొండగోగు చెట్టు పూత, ఈ పూత తెచ్చి మేము దేవునికి మంచిగా కడిగి పూజించుకొని మొక్కుకుంటాం. దేవుణ్ణి మొక్కడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి ఏర్పాటు చేసుకున్న చిన్న ఈ గుడిసెలోనే ఏర్పాటు చేసుకున్న చిన్న గుడి లాంటి ఒకటి, అటు ఇటు 2 గోడలు కట్టుకొని దేవుణ్ణి మొక్కుతున్నారు. వాళ్ళు ఏర్పాటు చేసుకున్న చిన్న మందిరం. బయట మనం చేసుకునే పూజకు దీనికి చాలా తేడా ఉంది. ఇక్కడ దొరికే పువ్వులన్నీ అడవిలో దొరికేవే. ఇక్కడున్న వీటికి ఈ వస్తువులకు సంబంధించిన దేవతా మూర్తులకు సంబంధించిన విషయాలు కూడా తెలుసుకుందాం. ఇక్కడ మల్లికార్జున విగ్రహం అంటారు స్వామి, బౌరమ్మ విగ్రహం, బౌరమ్మ విగ్రహం. ఇక్కడ ఉన్న విగ్రహం శివయ్య, లింగమయ్య, నాగపెడగలు. ఇక్కడ ఈడనేమో చిన్నగా అంజలేని విగ్రహాలు, చిన్న అంజలేని విగ్రహం, అంజలేని బొమ్మలు, చిన్న 2 అంజలేని బొమ్మలు ఉన్నాయి. ఈ పావుకోళ్ళు స్వామి, పావుకోళ్ళు స్వామి, పావుకోళ్ళు తినకూడక స్వామి, నాకు వచ్చిన బాధలు, నాకు వచ్చిన కర్మలు ఈ పావుకోళ్ళతోటి తొక్కేకి అనగ తొక్కుతాను. పరమాత్మ శంకర ఉండవల్లేవా. ఇప్పుడు ఈ తర్వాత ఈ విగ్రహాలను, ఈ పండుగను ఎట్ట చేసుకుంటారు మీరు? అడిగిపోయేది, ఇంత పూలు పత్రి అన్ని ఇంకా తెచ్చుకునేది, ఒక భద్రంగా పెట్టుకునేది. ఇంకా చింతపండు విగ్రహాలతో తోముకునేది. ఇంకా చింతపండు తోముకున్న తర్వాత ఇంకా సన్న కుంకుమ ఊది పెట్టేది. ఊది పెట్టుకున్న తర్వాత ఇంకా ఆరతి అది ఇచ్చి కొబ్బరికాయ కొట్టి ఆరతి ఇచ్చి స్వామి కాపాడుతండి. బౌరమ్మ తల్లి, మల్లికార్జున స్వామి, శలేలింగమయ్య, అంజనయ్య, చిరంజీవి, అమ్మ పెద్దమ్మ తల్లి, జగన్మాత అంతా మీదే భారం తండ్రి. ఈపు దాపుకు అంటికి నీదే భారం. ఈ విగ్రహాలు ఎక్కడ తీసుకుపోతారు మళ్ళీ? ఈ విగ్రహాలు బోరాపురం తీసుకుపోతాం. ఆడికి పోయినాక ఆడ కళ్యాణం నడిపిస్తాం బోరమ్మ దగ్గర. మళ్ళీ ఆ జాతర అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడనే వచ్చి ఇక్కడనే పూజించుకుంటుంటాం. ఎద్దుల బండి మీదనే తీసుకొని పోదామని ఇంకా కాలేదు. ఈ విగ్రహాలు ఇవన్నీ మీ తాత తండ్రులకి వెళ్ళి వస్తుందా, మీరు చేసుకున్నారా మొత్తం ఈ పూజ ఇదంతా? ఈ విగ్రహాలేమో ఈ పూజ అంతానేమో తాతల ముత్తాతల కాడి నుంచి ఇంకా వాళ్ళు పోయిన దారి మీద మేము పోతున్నాం. పెద్దలు ఇంకా ఈ దారిన పోరు బిడ్డ, మీరు ఏ దారిన పోకుని ఒకరికి అన్యాయం చేయకిరి, ఒకరికి మోసం చేయకిరి,
అన్న దేవుడు పెట్టినాడు మనం తిందాం, దేవుని పెట్టినాడు వాళ్ళు లేనప్పుడు ఉపాసం పొందాం. కొన్నాడు ఆ దేవుడే కాపాడుతాడు మనలా. దేవుని నమ్ముకోరి, చచ్చిన బతికిన దేవుని నమ్ముకోరి. ఎవరు చెప్పారు ఈ మాట నీకు? మా అవ్వ, మీ అవ్వ చెప్పింది, మా నాయన తల్లి తల్లి చెప్పింది. చెప్పి చదువుకున్నాడు? చదవలే. ఇతనేం చదువుకోలేదు. ఒకరికి అన్యాయం చేయొద్దు, ఒకరికి అక్రమం చేయొద్దు అని వాళ్ళ తాత తండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన మాటలు అవి. ఆయన ఎక్కడ చదువుకోలేదు, ఆయనకు మెయిన్ స్ట్రీమ్తో సంబంధం లేదు, అక్కడ ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. ఆయన వెంట వచ్చింది ఒకటి, ప్రకృతిని పూజించాలనేది. ఆ ప్రకృతి శివుని రూపంలో ఉంది అనేది, ఆ ప్రకృతి మనిషి రూపంలో ఉందనేది. ఆ మనిషి రూపంలో ఉన్న ప్రకృతే ఆయన చెప్పిన 2 మాటలు. ఒకరికి మోసం చేయకూడదు, ఒకరికి అన్యాయం చేయకూడదు, మనకు దొరికింది మనం తీసుకోవాలి, దొరికేంత వరకు ఆగాలనేది. ఇది ఇవాళ ప్రధాన నగరాలలో లేదా మెయిన్ స్ట్రీమ్ లైఫ్లో ఉన్న ఏ సైకాలజిస్టు, ఏ మేధావి, ఏ తత్వవేత్త చెప్పలేని మాటలు అవి. పూజ ఇక్కడ నుంచి విగ్రహాలు తీసుకొని బౌరాపూర్ దగ్గర ఉన్న దేవాలయానికి వెళ్తారు. ఇక్కడ నుంచి
మహాశివరాత్రి ఉత్సవ విగ్రహాలు ఇక్కడ నుంచి ప్రారంభమవుతున్నాయి. ఇక్కడ నుంచి బౌరాపురం చెరువు దగ్గర ఉన్న దేవాలయం దగ్గరికి తీసుకొని వెళ్తారు. ఎద్దుల బండి ద్వారా తీసుకొని వెళ్తారు. వారికి ఉన్న ప్రయాణ సాధనం ఎద్దుల బండే కాబట్టి ఇక్కడ ఎద్దుల బండి ద్వారా తీసుకొని వెళ్తారు. ఇక్కడ చెంచు మహిళలు కొంత చదువుకున్న వాళ్ళు ఈ 5-10 ఏళ్ల కాలంలో కొంత అభివృద్ధి సాధించిన కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు వారు ముందు పడుతున్నారు. మరికొంతమంది చెంచుల మీద ప్రేమతో ఇక్కడికి వచ్చి పనిచేస్తున్న వాళ్ళు మరికొంతమంది ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా చెంచులే ఇక్కడ ప్రధానమైన పాత్ర. 2 చెంచులు ఆ దేవతా విగ్రహాలను పట్టుకొని ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం ఆ దృశ్యాలను మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ చెంచులకు సంబంధించి చదువుకున్న వీళ్ళంతా కూడా తొలితరం నాయకుడు ఈయన. ఇతనితో మనం మాట్లాడదాం. ఈ అడవంతా చల్లగా ఉండాలని చెప్పారని, అందరూ బాగా క్షేమంగా ఉండాలని చెప్పారని మా వాళ్ళు ఈ ముందు అడవి బతికితే అడవిలో మాకు తినడానికి తిండి పూలు చెట్లు ఇవన్నీ పూసి తేనెలు తెచ్చి మేమంతా చల్లగా ఉండాలని చెప్పిన లోకం మొత్తం చల్లగా ఉండాలని చెప్పారని ముఖ్యంగా ఈ విధంగా ఉత్సవ విగ్రహాలను ఈ విధంగా ఊరేగించుకుంటూ తీసుకొని పోతాము. దేవతా విగ్రహాలను ఎద్దుల బండి పైన పెడుతున్నారు. ప్రస్తుతం అవి చూస్తున్నాం మనం. ఎద్దుల బండి పైన ఇది అప్పాపూరు చెంచుపెంట. ఇది అన్ని చెంచుపెంటలోకి వెళ్ళి ఎంతో ఇంతో చదువుకున్న వాళ్ళు, ప్రభుత్వం బాగా దృష్టి పెట్టి ఉన్న చెంచుపెంట ఇది. కొంత చదువుకున్న 5-6 కుటుంబాల వాళ్ళు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు ముందు వరుసలో ఉండి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దేవతా విగ్రహాలను తమదైన సాంప్రదాయంతో తీసుకొని వెళ్తారు. ఇక్కడ సార్ గురువయ్య గారు, ఇది అంటే ఎద్దుల బండి ద్వారా ఎందుకు తీసుకెళ్తున్నట్టు మీరు? ఎద్దుల బండి అని చెప్పారంటే సూర్యచంద్రాదులు ప్రకృతిలో సహజంగా సూర్యుడు చంద్రుడు 2 చక్రాలు లాంటి ఎద్దుల బండికి 2 చక్రాలు ఏ విధంగా అయితే ఉన్నాయో అదేవిధంగా ప్రకృతి సమానంగా ఉండాలని చెప్పనని ఈ బండి మీద తీసుకొని పోతున్నాము. పగలు సూర్యుడు చంద్రుడు ఇవన్నీ కూడా పూర్వం నుంచి ఈ పద్ధతిలో తీసుకొని పోతున్నాం. ఈ రెండు బండి చక్రాలలాగా మా బతుకు బండి ఈ విధంగా ఉండాలని చెప్పిన ఉద్దేశంతో ఈ బండి మీదనే తీసుకొని పోతున్నాం. శ్రీశైలం ఉన్న పూజకు ఈ పూజకు చాలా తేడా ఉంది. శ్రీశైలం పూజ ఇప్పుడు బ్రాహ్మణ్స్ చేస్తున్నాం. మొట్టమొదట మా చెంచులే ట్రెడిషనల్గా పాత పద్ధతులతో చేసేవాళ్ళు. ఆ పాత పద్ధతులని పోయి ఇప్పుడు కొత్త పూజ విధానం వచ్చింది. మేము పురాతన కాలం నుంచి ఉన్న ఏదైతే పద్ధతి అయితే ఉందో అదే పద్ధతిని కొనసాగిస్తున్నాం. అమ్మా, ఇప్పుడు మీరు దేవాలయాల్లో మొక్కుతారు, ఊర్లలో ఇక్కడ ఉంది కదా, ఇక్కడ చేస్తున్నారు పూజ. ఏం తేడా ఏమని ఫీల్ అవుతున్నారు మీరు? చెంచులు ఇష్టదేవత కాబట్టి ఇక్కడికి వచ్చేసి చేస్తాం. చదువుకున్న తొలితరం మీరంతా, అంటే ముందు చదువుకున్న వాళ్ళు ఉన్నారు మాకంటే ముందు వాళ్ళు కూడా. మేము తర్వాత మా వాళ్ళు చదువుకున్న వాళ్ళు మా నాన్న వాళ్ళు చదివించారన్నమాట. ఇది మొత్తం కూడా వాళ్ళ జీవితంతో ముడిపడి ఉన్నది. ఇక్కడున్న ప్రకృతికి సంబంధించి ప్రకృతితో ముడిపడి ఉన్న జీవితం కాబట్టి వీళ్ళు చదువుకున్నా సరే 1-2 కుటుంబాలకు వెళ్ళి చదువుకున్న వాళ్ళు, ఇప్పుడిప్పుడే ప్రభుత్వం ఇక్కడ పాఠశాలలు ఏర్పాటు చేసి ఇక్కడ చదువుకుంటున్న పిల్లలు, వీళ్ళందరూ కూడా ఈ తరం వాళ్ళు ఎక్కువ మంది పిల్లలు 5 ఏళ్ళ లోపు ఉన్న పిల్లలు, 8 ఏళ్ళ లోపు ఉన్న పిల్లలు ఎక్కువ ఉన్నారు. కొంతమంది ఒక 30 ఏళ్ళ కింద 35 ఏళ్ళ కింద చదువుకున్న వాళ్ళు, అంటే చాలా దూరదృష్టి ఉన్న వాళ్ళు, అప్పట్లో రకరకాల ప్రభావాల చేత చదువుకొని 1-2 ముందరకు వస్తే కనుక అట్లాంటి వాళ్ళు వీళ్ళు 1-2 కుటుంబాల వాళ్ళు మాత్రమే ఉన్నారు. మనం శివుడు అంటాం, శ్రీశైలంలో ఉన్నది శివుడే. కానీ మల్లన్న పేరు ఎందుకు వచ్చిందో చర్చలు నడుదు. మరి ఆ మల్లన్నకు ఈ శివునికి ఉన్న సంబంధం ఏముంది, తేడా ఏమిటి మల్లన్నకు శివునికి? మాకు మొదటి పేరు అయితే మా చెంచులు పెట్టుకున్న మలల అన్న. మల అంటే అడవి, నల్లమల్ల మా అడవి అని. దానికి పెద్ద కొడుకు లాగా అయితే పెద్దన్న అని చెప్పని మల్లన్న అన్న అంటే పిలుస్తాము. మల్లల అన్న కాలక్రమేణా మల్లన్న అయింది. మల్లన్న మళ్ళీ కాలక్రమేణా ఈ బ్రాహ్మణ్స్ ఇదంతా వచ్చిన తర్వాత మల్లికార్జునుడు ఈరోజు శ్రీశైలంలో అందరి దృష్టిలో శివుడు, కానీ మాకు మాత్రం మల్లల అన్న, అడవికి పెద్దోడు. దట్టమైన అడవుల మధ్యన తమ సాంప్రదాయాలు కాపాడుకోవడానికి, తమ సంస్కృతి నిలబెట్టుకోవడానికి ఆదివాసులైన గిరిజనుల పోరాటం ఏనాటి నుంచో కొనసాగుతూ ఉంది. ఇవాళ ఈ అడవుల్లో పౌరాపురం చెరువు దగ్గర చెంచులు శివరాత్రి సందర్భంగా ఒక ఉత్సవం చేసుకుంటారు. ఆ విషయమై మేము ఒక చిన్న మెడికల్ క్యాంపు పెడతానికి మేము రావడం జరిగింది. డాక్టర్ గారు అలాగే మిగతా సాంఘిక సేవకులు దాంతోపాటు ఇక్కడ ప్రజల్లో ఒక కల్మషం లేని, అడవుల్లో ఉన్న ఆదివాసులు ఉన్న కల్మషం లేని జీవితం 99%, 1% మిగతా చోట్ల కల్మషం లేని జీవితంతో
ప్రకృతితో మమేకమై జీవిస్తున్న వాళ్ళ జీవన విధానాన్ని ప్రతి ఒక్క మనం అనుకుంటాం నాగరిక సమాజం అని మనం భావించే మన వాళ్ళకంటే కూడా ఎలాంటి అద్భుతమైన జీవితం వాళ్ళు గడుపుతున్నారు అనేది కూడా మనం గ్రహించాల్సి ఉంటుంది. ఎంత నిజాయితీగా జీవితం గడుపుతున్నారు అనేది వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు ఏదైతే ఇవాళ ప్రభుత్వం కూడా తన సాధ్యమైనంత వరకు ఏర్పాట్లు చేస్తూ ఉంది. కానీ కొన్ని ఏదైతే వాళ్ళకి ఉపాధి కల్పన ఏదైతే ఉందో అది కానీ, అలాగే చెట్ల పెంపకం కానీ, అలాగే పశువుల పెంపకం కానీ, హార్టికల్చర్ కానీ వాళ్ళకి ఇవ్వకపోతే తప్ప అడవుల్లో, ముఖ్యంగా మైదాన ప్రాంతాల్లో కదా అడవుల్లో ఉన్న చెంచులు కానీ మిగతా వాళ్ళు కానీ బతకడం చాలా కష్టంగా ఉంది. అందువల్ల ప్రభుత్వం వాళ్ళకి శాశ్వత పరిష్కారం చేస్తే బాగుంటుందని ఉద్దేశం. అన్ని గ్రామాల నుంచి దాదాపు 10,000 మంది ఇక్కడ చెంచులు గుమ్ముకూడి వారి యొక్క సంస్కృతి సాంప్రదాయాలు కాపాడటానికి ఏదైతే చేస్తున్నారో ఇలాంటి చాలా గొప్ప ఇలాంటి అనేకసార్లు జరిగి వాళ్ళు సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటున్న కలివిడితనం పెరగాలి. ప్రభుత్వాన్ని కూడా తీసుకొచ్చేటట్టు వాళ్ళకి పథకాలు ఏదైతే అమలు పరిచేటట్లు గట్టిగా కూడా ప్రయత్నించాలి. నిస్వార్థంగా జీవితం గడిపిస్తూ వారి యొక్క కష్టాలని వారితోటే మమేకం చేసుకుంటూ ఎదుటివారి యొక్క కుతంత్రాలకి ఎటువంటి అవంతరాలని కల్పించకుండా వారి జీవన ప్రమాణాలని పెంచుకుంటూ ఎంతో అమాయకత్వంగా ఈ చిట్టడవుల్లో ఈ అడవుల మధ్య నివసిస్తున్నటువంటి ఈ ప్రజానీకానికి సేవ చేయాలనే ఉద్దేశంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. చెంచులక్ష్మి అన్నది మంచి పర్యాయపదం. శివుడికి చాలా ఇష్టమైన దేవత. ఈ చెంచులకి చాలవాలమైన ఈ దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో ఈ చుట్టూ అడవుల మధ్య సంవత్సరానికి ఒకసారి మాత్రమే తెరవబడే బౌరంపల్లి చెరువు దగ్గర చాలా అద్భుతమైన టెంపుల్ని ఈరోజు దర్శించడం జరిగింది. ఎలాంటి ఇది శ్రీశైలం వెళ్ళే దారిలో ఉన్నా కూడా ఈ లోపల ఇంత మంచి టెంపుల్ ఉన్న సంగతి ఈవేళ నాకు అర్థమైంది. ఇందాక దేవతా విగ్రహాలు ఉన్నది తోక మల్లయ్య అనే చెంచు ఇంట్లో ఉన్నాయి. ఆయన గురువు. దానికంటే అతనికంటే ముందున్న గురువు ఇల్లు ఇది. ఆయన కొడుకే ఈయన తోకల గురువయ్య. వీళ్ళ ఇంట్లో ప్రస్తుతం ఉన్న అన్ని రకాల దేవుళ్ళ పటాలు ఉన్నాయి. ఆధునిక సమాజంలో వచ్చిన దేవుళ్ళు ఉన్నారు. వీళ్ళ తాతతండ్రుల నుంచి సంప్రదాయంగా వచ్చిన ప్రకృతి ఉంది. ఆ ప్రకృతితో పాటు వచ్చిన దేవుళ్ళు ఉన్నారు. ఈ నల్లమల్ల ప్రాంతానికి శైవం ఎప్పుడొచ్చిందో తెలియదు, కానీ శైవం ఆనవాళ్ళు నల్లమల్ల నిండా ఉన్నాయి. దాదాపు అన్ని చెంచుపెంటల నిండా ఉన్నాయి. నల్లమల్ల ప్రాంతంలో ఉన్న అటు ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాలకు సంబంధించిన చెంచుపెంటల నుంచి కూడా భారీ సంఖ్యలో చెంచులు ఉత్సవానికి వస్తారు. ప్రస్తుతం మనం ఉన్నది తోకల గురువయ్య అనే అతని ఇంట్లో మనం ఉన్నాం. అసలు ఈ ఇంటికి మళ్ళీ ఆ ఇంటి నుంచి మళ్ళీ ఈ ఇంటికి వచ్చింది
రథం దేవుళ్ళ తీసుకొచ్చిన బండి ఇక్కడికి వచ్చింది. గురువుతో మనం మాట్లాడదాం. అంటే మీ తాత గురువు అయినందుకే ఇక్కడికి వచ్చిందా, లేకపోతే కనుక సంప్రదాయంగా వస్తున్నది మీకు ఇట్లా రావడం? అంటే మాకు మొట్టమొదటి నుంచి శ్రీశైలము మా తోకల ఇంటి పేరు వాళ్ళు శ్రీశైలంలో పూజలు జరిపేవాళ్ళం గతంలో, ఈ ప్రభుత్వము ఆధీనం చేసుకోకముందు. అయితే ఇటువైపు ఏమో మా తల్లిదండ్రులు వాళ్ళు, మా తాతల వాళ్ళు తీసుకున్నారు. సలేశ్వరం కానీ, అక్కమ్మ దేవి కానీ, కదిలివనం కానీ, ఉమామహేశ్వరము, ఇంకోటి లొద్దిమల, ఇక్కడున్న గుళ్ళని మేము పూజ చేసుకునే వాళ్ళము గతంలో. కాబట్టి ఇటువైపు వచ్చాము. అది తాత తరాల నుంచి తరతరంగా పూజలు ఇట్లా చేసుకుంటూ వస్తున్నాం ఇక్కడ. అదే ఆనవాయితీగా ఇప్పటికి పూజలు జరుగుతూనే ఉన్నాయి. డార్క్ బొమ్మ కూడా ఉంది అక్కడ. అంటే ఆయన మొట్టమొదటిసారిగా మా చెంచోళ్ళకి కొంచెం సహాయం చేసి కొంచెం ఇంతో అంత న్యాయం చేసినాడని చెప్పని మా పెద్దలు నమ్మేవాళ్ళు. అందుకని ఆయన కూడా దేవుడు అని చెప్పని అతను కూడా మా కొలుస్తున్న పూజలకు. మనం ఆధునిక జీవితంలో ఎట్లా వ్యక్తుల పట్ల ఏ అభిప్రాయంతో ఉంటామనేది అందరి జీవితంలో ఉన్నదే. కానీ వాళ్ళ కోసం పనిచేసిన హైమన్ డార్ఫ్ విగ్రహాన్ని పెట్టుకొని అతన్ని ఒక దేవునిలాగా పూజిస్తున్నారు. ఇతను ఆదిలాబాద్ నుంచి మొదలుకుంటే నల్లమల్ల ప్రాంతం వరకు ఇక్కడున్న ఆదివాసీ జీవితాలపైన అధ్యయనం చేసిండు. ఆదివాసుల జీవితాల కోసం పనిచేసిన వ్యక్తి అతను వేరే దేశానికి సంబంధించిన వ్యక్తి. ఆయనను కూడా తాము పూజించే దేవుళ్ళతో పాటుగా పూజిస్తున్నారు. తోకల గురువయ్య కుటుంబం కొంత చదువుకొని కొంత అడ్వాన్స్ ఉన్న కుటుంబం అయినా వారున్నది కూడా గుడిసెలోనే. మిగతా గుడిసెల కంటే కొంత మెరుగైన గుడిసె ఇది. మనం పైన చూస్తున్నది కొంచెం ఎదురు బొంగులతో నిర్మాణం చేసుకున్న గుడిసె ఇది. ఇది కొంత 1-2 ఆధునిక హంగులు చిన్న చిన్నవి కనపడుతున్న నివాసం ఇది. గుడిసె కావచ్చు, లేకపోతే కనుక మరి ఏదైనా కావచ్చు, కానీ వారి హృదయం మాత్రం ఇప్పటికీ ప్రకృతితోనే ఉంది. వారి ముఖ్య విధానం కానీ వారి జీవితం కానీ అట్లాగే ఉంది. ఇదంతా కూడా ప్రకృతిలో ఉన్న వాటికి విరుద్ధంగా ఎక్కడ జరగలేదు. ప్రకృతిలో ఏమైతే ఉందో ఆ ప్రకృతిని అనుసాదంగా చేసుకొని తమ జీవితాన్ని చూపిస్తూ తమ జీవితాలతోనే చేసుకునే ఒక పండుగ ఇది. ఏడాదికి ఒకసారి చేసుకుని చెంచులు మిగతా దేవుళ్ళ కంటే కూడా ఇది ఎక్కువగా చేసుకుంటారు. వారి జీవితంలో మరొక దేవుడు లేదు, వీరికి కులము లేదు, చెంచులకు మతము లేదు. వీరికి ఉన్న దేవుడు ప్రకృతి, ఆ ప్రకృతి పరమశివుడు.